స్వేచ్ఛ ఈరోజు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నదో దాని వెనకల ఈరోజు ఎవరైతే తన జీవిత భాగస్వామ్యాన్ని నమ్ముకున్నదో తన హరాస్మెంట్ వల్లనే తన ఆత్మహత్య చేసుకున్నదని నేను బాధపడుతున్నా. సేమ్ టైంనే ఆమె మేమే కాదు బాధపడరు, ఈ సమాజంలో తల్లిదండ్రి కానీ తనకు పుట్టిన బిడ్డ కానీ ఇలా వాళ్ళు ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళు. ఆమె చాలా ధైర్యవంతురాలు. జర్నలిస్టుగా తన పాత్ర ఉద్యమంలో కూడా తన పాత్ర తెలంగాణ ఉద్యమంలో అనేకం చేసినట్లాంటి వ్యక్తి. ఆమె ఆమె అంత ఆత్మహత్య చేసుకుంది అని అంటే దాని వెనుకల ఎంత ఒత్తిడి ఉండడం వల్ల ఇలా చేసుకుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ మహిళ కూడా ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు. నిజంగా ఈమె చేసుకుంది అనంటే దాని వెనుకల బలమైన కారణం ఉంది. ఇది పురుషాధిక్యతతో ఇలా మోసం చేస్తుంది. ఆడవాళ్ళని ఒక వస్తువుగా చూస్తున్నట్లాంటి పరిస్థితి. వాళ్ళకు మాటలలో నిజంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అంటారు కానీ ఆచరణలోకి వచ్చే వరకల్లా సమానత్వంలో లేదు, సౌభ్రతత్వం లేదు. స్వేచ్ఛ ఆమె పేరులో ఉంది. ఆ స్వేచ్ఛ ఆమె ఇవాళ నిజంగా అది బాధకరం. ఆ ఫ్రీడమ్ ఆమెకు లేకపోవడం అనేది నిజంగా తల్లిదండ్రులు ఎంత ఆలోచించి స్వేచ్ఛ అని పెట్టిర్రో, ఆ ఫ్రీడమ్ ఎంత ఇచ్చిర్రో, ఆ ఫ్రీడానికి తగ్గ ఆమె బతుకు సరిగ్గా జీవించలేదు కాబట్టి అది బాధకరంగా మేము భావిస్తున్నాం. అది ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితికి నెట్టబడకూడదు. అది చేయొద్దు అని అంటే పురుషులు కూడా తనను తల్లి పాత్రగా, ఒక చెల్లి పాత్రగా, ఒక మంచి ఫ్రెండ్ పాత్రగా తనను చూసినప్పుడే ఆ స్త్రీకి భద్రత ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ త్యాగం ఇవాళ ఏదైతే జరిగిందో ఆత్మహత్య, దాన్ని వెనుకలో ఉన్నట్లాంటి ఆ శక్తులు, దుష్టశక్తి అని ఏదైతే తన జీవిత భాగస్వామ్యం అనుకుంటున్నామో తనను ఖచ్చితంగా దొరకబట్టి కఠినంగా చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం. మీకు ఎప్పటి నుంచి పరిచయం సార్ స్వేచ్ఛ గారు? లాస్ట్ టైం ఎప్పుడు? మాకు స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ మాత్రమే నాకు బాగా తెలుసు. అమ్మాయి నాకు చాలా ఏమున్నా యాంకర్ గా ఒక టీవీలలోనే ఆమెను బాగా చూసే వాళ్ళము. TV9 లో చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆమెను ఎప్పుడు టీవీలనే చూసినాం కానీ ప్రత్యక్షంగా అమ్మాయిని మేము చూడలేదు. కానీ వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదర్ మాత్రం కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక దాదాపుగా 25 ఇయర్స్ వాళ్ళు త్యాగం చేసినట్లాంటి పరిస్థితి. వాళ్ళు అంటే సమాజ మార్పు కోసం అనుక్షణం తపన పడ్డట్లాంటి వాళ్ళ ఫ్యామిలీ. కాబట్టి ఆ ఫ్యామిలీ అట్లా ఉన్నది కాబట్టి ఆ అమ్మాయికి స్వేచ్ఛ అనే పేరు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఏది ఏమైనా సమాజానికి తీరని లోటు, వాళ్ళ కుటుంబానికి తీరని లోటు, అన్యాయం జరిగిందని చెప్పి భావిస్తూ వారికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బిడ్డకి అంటే వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి సమాజాన్ని వేడుకుంటూ ఈమె కూడా ఆత్మశాంతిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చెప్పండి మేడం, స్వేచ్ఛ గారి విషయంలో అసలు ఏం జరిగింది? స్వేచ్ఛ అనే బిడ్డ చాలా ఆడపిల్ల కాదు, ఆడపులిలాగా ప్రజలకు ఎన్నో అనుభవాలతోని తీర్చిదిద్ది వాళ్ళ అమ్మ నాన్నలు ప్రజాసేవల్లో అంకితం చేసిన ఆ బిడ్డ ఈరోజు చనిపోయిందంటే మెయిన్ కారణం పూర్ణచందర్. వాడు ఏడున్నా తీసుకొచ్చి పొక్కలు చేసి వానికి ఉరి శిక్ష పడేదాకా మేము వదిలేది లేదు. ఎందుకంటే ఇప్పుడు బాధలో ఉన్నారు, వాళ్ళ పాప కూడా మాట్లాడే పరిస్థితి లేదు. శంకరన్న, శ్రీదేవక్క కూడా నిత్యం ప్రజల కోసం వాళ్ళు ప్రశ్నించే గొంతు. అందులో మేము కూడా వాళ్ళ వెనుకలో అడుగులో అడుగేసి గత 15 ఏళ్ల నుండి వాళ్ళ కుటుంబంతో మాకు చాలా దగ్గర సంబంధము. ఎందుకంటే ఆ బిడ్డ అలాంటి చేసుకునేది కాదు, కావాలని వాడు చెడు దూరి ఆలోచనతోనే ఉండే నా విధవ వాడు. కాబట్టి వాడు అమ్మాయిని ఏదో చేసి ఉంటాడు. అందుకనే మేము ఏమంటున్నామంటే దొరికేదాకా ఊరుకునేది లేదు. దానికోసం ఇది అయిన తర్వాత పెద్ద ఎత్తున దాన్ని వాడు ఏడ ఉన్నా మేము రోడ్లు ఎక్కి ఇవన్నీ అన్ని పిఎస్లలో కంప్లైంట్ ఇచ్చేదాకా వదిలేదు లేదు. మీకు ఎప్పటి నుంచి పరిచయం? మీరు లాస్ట్ టైం ఎప్పుడు? మేము గత 15 ఏళ్ళ నుండి తెలుసు. లాస్ట్ టైం ఒక 3 నెలలు అవుతుంది. ఆ పాపతోని కలిసి మాట్లాడినాము. అక్క, మనం ఆడవాళ్ళము అన్నిట్లో ముందు ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇంకా ముందున మన ఇప్పుడు సమాజాన్ని ఇంకా కానరాని అభయాలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఆ బిడ్డ ఎప్పుడో మాట్లాడేది. అలాంటి ధైర్యం గల శక్తి ఒక ఆడపులి అనే అమ్మాయి ఇట్లా చనిపోయిందంటే ఎవరైనా తెలంగాణ కాదు, ఆంధ్ర తెలంగాణ జీర్ణించుకున్న పరిస్థితిలో లేదు. ఆ కుటుంబానికి ఏకైక పాప, ఒకటే కూతురు. ఆ కూతుర్ని కొంతమంది అయ్యో ఒక పిల్ల కదా మేము పెంచుకుంటామని ఇంట్లో కూర్చొని పెట్టుకోలేదు. సమాజం కోసము వాళ్ళు ఆ ఆనుమత్యాన్ని ఇచ్చినందుకు వాడు కావాలని దుర్మార్గుడు ఆ అమ్మాయిని ట్రాప్లో వేసి వాడే చంపి ఉంటాడని మాకు అనుమానం. స్వేచ్ఛ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టు. ఆమె గత 15 సంవత్సరాలుగా జర్నలిజం ప్రొఫెషన్లో పనిచేస్తున్నారు.
అంతేకాకుండా ఆమె మన జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యురాలు కూడా ఎన్నికైనారు. అనేక సమస్యలను ప్రజా సమస్యలను ప్రతిబింబింపజేయడంలో ఆమె కీలక పాత్ర నిర్వహించారు. అటువంటి ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుందంటే కొంత అనుమానాస్పదమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దీని మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఈ మధ్య కాలంలో జర్నలిస్టులకు జీతభత్యాలు సరిగ్గా లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం కూడా జర్నలిస్టులను ఆదుకోవడానికి రైతులను ఏ విధంగానైతే బీమా కల్పించి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నారో అదే పద్ధతిలో జర్నలిస్టులను ఆదుకోవడానికి జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఇచ్చేటందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ ఎప్పటి నుంచి మీకు స్వేచ్ఛ గారి పరిచయం? అంతకుముందు లాస్ట్ టైం ఎప్పుడు? చాలా సందర్భాల్లో ఆమె ఫీల్డ్లో కనిపించేవారు. ఈ మధ్య కాలంలో మొన్న జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మీటింగ్లో కూడా ఆమె పాల్గొన్నది. ఆ మీటింగ్లో కూడా ధైర్యంగా మాట్లాడింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావాలని, వాళ్లకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని కూడా ఆమె బాగా నొక్కి చెప్పింది. అటువంటి వ్యక్తి ఇంత నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేనకుంటా పోతున్నాం. ఆ మృతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున